హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఏసూస్ ROG Phone 9 Pro ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసి చూసుకుంటే గ్లోబల్ వైజ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే ఈ 9 సిరీస్లో 9FE 9 ఈ రెండు మొబైల్స్ కూడా లాంచ్ చేశారు. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి, ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడు మనం 9 Proకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. వీళ్ళు ఏంటంటే ఈ మొబైల్స్ని అంటే ఈ సిరీస్ని ఏంటంటే గేమింగ్ టార్గెట్ మొబైల్స్గా తీసుకొస్తారనమాట. ఓకేనా, ఇప్పుడైతే మనం ఏసూస్ ROG Phone 9 Pro ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ సామ్సంగ్ E6 AMOLED డిస్ప్లే ఉంటుంది. 185Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 1080x2400 పిక్సెల్స్ ఉంటాయి. 1600 నిట్స్ వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 2500 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. 64GB 24GB ర్యామ్ ఉంటుంది. ఈ 24GB ఏంటంటే స్పెషల్ ఎడిషన్ అనమాట, ర్యామ్ గుర్తుపెట్టుకోండి. స్టోరేజ్ చూసుకుంటే UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. 512GB 1TB స్టోరేజ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ 1TB స్టోరేజ్ ఏంటంటే స్పెషల్ ఎడిషన్, అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 5800 mAh బ్యాటరీ ఉంటుంది. 65 వాట్స్ వైడ్ ఛార్జింగ్కి, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్కి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే PD 3.0 టెక్నాలజీ కూడా ఇది అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. దీంట్లో కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LYT 700 సెన్సార్ ఉంటుంది. గింబల్ కెమెరాతో వస్తుంది అనమాట, విత్ OIS తో వస్తుంది. గింబల్ కెమెరా అంటే మంచిగా స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది అనమాట. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. 32 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇది ఏంటంటే 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే ఇక్కడ ఏంటంటే యానిమీ విజన్ 648 మినీ LEDs ఉంటాయని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇది వచ్చేసి Android 15తో వస్తుంది. ROG UI మీద వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 2 years Android అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. 5 మ్యాగ్నెటిక్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయట. 3.5mm ఆడియో జాక్ సపోర్ట్ ఉంటుందని చెప్తున్నారు. దీనికి ఎయిర్ ట్రిగ్గర్స్ సపోర్ట్ కూడా ఉందంట, అంటే గేమ్స్ ఆడడానికి ప్లస్ పాయింట్ అవుతుంది కాబట్టి. అలాగే ఇక్కడ ఏంటంటే Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.4 సపోర్ట్ చేస్తుంది, NFC సపోర్ట్ ఉంది, GPS సపోర్ట్ ఉంది. అలాగే IP68 రేటింగ్ సపోర్ట్ కూడా దీనికి ఉందన్నమాట. అలాగే 8.9mm థిక్నెస్ ఉంటుంది. 227 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది అనమాట. ఇంపార్టెంట్ అయితే నేను అన్ని చెప్పిన, ఒకసారి ఏమైనా మిస్ అయినా కూడా మొత్తం టోటల్ కలుపుకొని ఒకసారి స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. అన్నీ మనకు జనరల్గా యూజ్ అయ్యేదైతే నేను చెప్పిన అనమాట. ఓకేనా, ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే నార్మల్ది చూద్దాము, దీనికి స్పెషల్ ఎడిషన్ తర్వాత చూద్దాము. నార్మల్ ఎడిషన్ ప్రైస్ చూసుకున్నట్లయితే 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 1,08,900 రూపాయలు ఉంటుంది. ఇక స్పెషల్ ఎడిషన్ ప్రైస్ చూసుకుంటే 24GB అలాగే 1TB మోడల్ అనమాట. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 1,36,100 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. ఒకసారి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. మన ఛానల్లో సామ్సంగ్ గెలాక్సీ F06 5G మొబైల్ మన ఇండియాలో లాంచ్ అవుతుంది. సో ఆ మొబైల్కి సంబంధించిన వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.